ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మయ్య. వాయిస్ వినపడుతున్నాయా? వినిపిస్తాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మీరందరూ బ్రయోఫైటా మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. సార్ ఇచ్చినాడు కదా బ్రయోఫైటా మెటీరియల్. ఆ బ్రయోఫైటా మెటీరియల్లో సిద్ధబీజద పరిణామం, బ్రయోఫైటా సిద్ధబీజద పరిణామం, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ డెఫినెట్గా మీకు 10 మార్క్స్ డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఆ డయాగ్రమ్స్ కోసము ఆ మెటీరియల్ దగ్గర పెట్టుకుంటే చాలా ఈజీ. బ్రయోఫైటాలో సిద్ధబీజద పరిణామం అంటే సిద్ధబీజదం ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే దాని గురించి డయాగ్రమ్స్ ఉంది. అంటే డయాగ్రమ్స్ అంటే రిక్సియా ఒక డయాగ్రాము సిద్ధబీజదము, తర్వాత మార్కాన్షియా సిద్ధబీజదము, తర్వాత ఫ్యూనేరియా గుళిక. ఈ 3 డయాగ్రామ్స్ మీరు దగ్గర ఉంటే ఈజీగా మనకు అర్థమవుతుంది బ్రయోఫైటా మెటీరియల్. సరే, ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. బ్రయోఫైటాలో సిద్ధబీజద పరిణామంపై ఒక వ్యాసము రాయండి. బ్రయోఫైటాలో సిద్ధబీజద పరిణామంపై ఒక వ్యాసము రాయండి. అంటే ఈ యొక్క బ్రయోఫైటా యొక్క విభాగంలో ఈ యొక్క సిద్ధబీజదం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది అనే దానిపైన మనము ఇప్పుడు డిస్కస్ చేయవలసి ఉంటుంది. మనము దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామని అంటే స్పోరోఫైట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇన్ బ్రయోఫైట్స్. స్పోరోఫైట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇన్ బ్రయోఫైట్స్. స్పోరోఫైట్ ఎవల్యూషన్ ఆన్ బ్రయోఫైట్స్ ఇన్ ఇంగ్లీష్లో క్వశ్చన్. సరే, ఇక్కడ మనము ఈ యొక్క బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రంలో మనము అన్ని యొక్క జీవిత చక్రంలో కూడా అంటే ఇక ఏది కావచ్చు, మార్కాన్షియా కావచ్చు, పాలిట్రైకం కావచ్చు, తర్వాత మార్కాన్షియా, పాలిట్రైకం, ఫ్యూనేరియా ఏదైనా కావచ్చు. మనము గమనించినప్పుడు సంయోగ బీజదశ పైన సిద్ధ బీజదశ అనేది ఆధారపడి ఉన్నది. అంటే సంయోగ బీజదశ పైన సిద్ధ బీజదశ ఆధారపడింది. అంటే గెమటోఫైట్ పైన స్పోరోఫైట్ ఆధారపడి ఉంది. ఆ స్పోరోఫైట్ అంటే ఈ యొక్క సంయోగ బీజదం కూడా సిద్ధ బీజదం కూడా ఈ యొక్క సంయోగ బీజదం పైన పాక్షిక పరాన్నజీవి అన్న కానీ లేదా సంపూర్ణ పరాన్నజీవిగా ఈ ఆధారపడి ఉంటుందని ఇంతకుముందే నేను చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క సంయోగ బీజదం పైన సిద్ధ బీజదము పాక్షికంగా కానీ పాక్షిక పరాన్నజీవిగా కానీ
లేదా సంపూర్ణ పరాన్నజీవిగా కానీ ఆధారపడి ఉంటుంది అని చెప్పినాను. పాక్షిక పరాన్నజీవి అంటే ఏమిరా అంటే అర్థము కేవలం నీరు కానీ లేదా ఖనిజ లవణాలను కానీ ఎక్కడి నుంచి గ్రహిస్తుంది సిద్ధ బీజము? సంయోగ బీజం నుంచి గ్రహించడం అనేది జరుగుతుంది. అలా ఉంటే దాన్ని ఏమంటామరా అంటే పాక్షిక పరాన్న జీవనం అని అంటాం. అదేవిధంగా సంపూర్ణ పరాన్న జీవనం అంటే ఏమిరా అంటే ఈ నీటి కోసము తర్వాత ఖనిజ లవణాలను ఈ రెండింటినీ కూడా ఎక్కడి నుంచి గ్రహిస్తుందిరా అంటే ఈ యొక్క సంయోగ బీజం నుంచి గ్రహిస్తే అప్పుడు ఆ సిద్ధ బీజాన్ని ఏమంటామరా అంటే మనము సంపూర్ణ పరాన్న జీవిగా పరిగణించడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనము ఈ యొక్క బ్రయోఫైటాలో సిద్ధబీజం యొక్క పరిణామం స్పోరోఫైట్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది అనే దాని గురించి చెప్పడం అనేది జరుగుతున్నది. ఈ బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రంలో సంయోగ బీజంపై పాక్షికంగా కానీ పూర్తిగా కానీ అంటే సంపూర్ణంగా కానీ ఆధారపడి జీవించేటువంటి ఈ యొక్క ద్వైస్థితిక దశనే మనం ఏమంటామన్నా అంటే సిద్ధబీజ దశ. డెఫినేషన్ ఇది ఇంతకుముందు చెప్పడం అనేది జరిగింది. బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రంలో సంయోగ బీజం పైన పాక్షికంగా అంటే కేవలం నీరును కానీ లేదా ఖనిజ లవణాలను కానీ మాత్రమే గ్రహించడం అనేది జరుగుతుంది సంయోగ బీజం నుంచి సిద్ధ బీజం. లేదా పూర్తిగా కానీ అంటే దాన్ని ఏమంటామరా అంటే పూర్తిగా కానీ అంటే ఖనిజ లవణాలు ప్లస్ నీరు రెండూ కూడా ఈ యొక్క సంయోగ బీజం నుంచి గ్రహిస్తే కానీ ఆధారపడి జీవించేటువంటి యొక్క ద్వైస్థితిక దశను ఏమంటామరా అంటే మనము సిద్ధబీజ దశ. దాంట్లో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈక్వల్ టు n. సంయోగ బీజంలో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 2n. సిద్ధ బీజంలో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈక్వల్ టు 2n. సంయోగ బీజంలో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈక్వల్ టు n. ఏకస్థితికం, అక్కడ ద్వైస్థితికం. ఇదే డెఫినేషన్ ఫస్ట్. బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రంలో సంయోగ బీజంపై పాక్షికంగా కానీ లేదా పూర్తిగా కానీ లేదా సంపూర్ణంగా కానీ ఆధారపడి జీవించేటువంటి యొక్క ద్వైస్థితిక దశనే మనం ఏమంటామన్నా అంటే సిద్ధబీజ దశ 2n లేదా 2xగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ సిద్ధబీజం యొక్క పని మామూలుగా సిద్ధబీజం ఏం చేస్తుంది? సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే సిద్ధబీజాలను ఉత్పత్తి ఎక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము గుళికలో అంటే గుళిక యొక్క మధ్య భాగంలో ఏంటి ఉంటుందనా అంటే సిద్ధబీజ మాతృకణాలు ఉంటాయని చెప్పినాను. సిద్ధబీజ మాతృకణాలు లేదా సిద్ధబీజ జనక కణాలు. ఆ సిద్ధబీజ జనక కణాలు ఈక్వల్ టు 2n. అవి ఏమవుతాయి? క్షయకరణ విభజన చెందుతాయి. క్షయకరణ విభజన చెంది దట్ మీన్స్ చతుస్థితిగా సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. అంటే క్షయకరణ విభజన చెంది అంటే కేంద్రకము దాంట్లో 2 సార్లు విభజన చెంది 4 చతుస్థితిగా సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. అంటే కలిసి ఉంటాయి 4 కూడా. తరువాత ఏమైతాయి? లోపల గుళికలో విడిపోతాయి. అంటే ఏకస్థితిక సిద్ధ బీజాలుగా మారుతాయి. అంటే ఒక్కొక్క దాని నుంచి చతుష్క బీజం నుంచి 4 ఏర్పడేసేసి ఎన్ని చతుష్క బీజాలు ఉంటాయో అన్ని 4 విడిపోయేసేసి ఏకస్థితిక సిద్ధ బీజాలు గుళిక లోపల ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిన తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత గుళిక పగిలినప్పుడు ఏమవుతాయరా అంటే ఈ సిద్ధ బీజాలు అంటే ఏకస్థితిక సిద్ధ బీజాలు బయటకు లిబరేట్ అయి అనుకూల పరిస్థితుల్లో పడినప్పుడు తిరిగి అవి మొలకెత్తడం అనేది జరుగుతుంది. మళ్ళీ సంయోగ బీజ దశ, మళ్ళీ తర్వాత దానిపైన సిద్ధ బీజ దశను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా అంటే బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రంలో సంయోగ బీజంపై పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఆధారపడి జీవించేటువంటి యొక్క ద్వైస్థితిక దశనే మనం ఏమంటామన్నా అంటే మనము సిద్ధబీజ దశ ఇంగ్లీష్లో స్పోరోఫైట్ స్టేజ్ అని అంటాము. సరే, సిద్ధబీజం యొక్క విధి దాని యొక్క పని సిద్ధబీజం యొక్క విధి సిద్ధబీజాలను ఉత్పత్తి చేయడం అదేవిధంగా వ్యాప్తి చేయడం. సిద్ధబీజాలను ఉత్పత్తి చేయడం మరియు వ్యాప్తి చేయడం ఈ యొక్క సిద్ధబీజం యొక్క ముఖ్యమైనటువంటి పని. ఈ సిద్ధబీజం యొక్క పరిణామాన్ని అంటే ఎవల్యూషన్, సిద్ధబీజం యొక్క పరిణామాన్ని గురించి 2 సిద్ధాంతాలు అమల్లో ఉన్నాయి. అంటే సంయోగ బీజం పైన సిద్ధబీజం దశ ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని రకాలుగా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం అనేది జరిగింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, సిద్ధబీజ పరిణామాన్ని గురించి 2 సిద్ధాంతాలు అమలులో ఉన్నాయి. 2 సిద్ధాంతాలు ముఖ్యంగా అమలులో ఉన్నాయి. అవి ఏంటివినా అంటే ఒకటి ప్రగతిశీల పరిణామ సిద్ధాంతము. దాన్ని మనం ఏమంటామరా అంటే మనం ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ అంటాం. ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం.
రెండోది ఏమి ఇంకా తిరోగమన పరిణామ సిద్ధాంతం. తిరోగమన పరిణామ సిద్ధాంతం. తిరోగమన పరిణామ సిద్ధాంతాన్ని ఏమి రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ. ఈ విధంగా రెండు సిద్ధాంతాలు ఈ బ్రయోఫైటాలో సిద్ధబీజ పరిణామాన్ని గురించి వివరించడం అనేది జరుగుతుంది. ఏమి ఒకటి ప్రగతిశీల పరిణామ సిద్ధాంతము, దీన్ని ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ అంటాం. రెండోది తిరోగమన పరిణామ సిద్ధాంతం, దీన్ని రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ అని అంటాము. సరే, ఒక్కో దాని గురించి మనం చదువుకోవాలి. ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం, ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అంటే ఈ సిద్ధబీజం బ్రయోఫైటలో సిద్ధబీజం లేదా స్పోరోఫైట్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది అంటే పురాతనము నుంచి తర్వాత పరిణామపరంగా ఎట్లా అభివృద్ధి చెందిందో చెప్పడం అనేది జరుగుతుంది ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం. సరే, దీనిని ఫస్ట్ మొట్టమొదట బవర్ అనేటువంటి యొక్క సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ప్రవేశపెట్టినాడు బవర్. ఈ బవర్ ప్రవేశపెడతానే దాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు ఆమోదించడం అనేది జరిగింది. ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎవరెవరు? కర్వర్స్, కాంప్బెల్, స్మిత్ వీళ్ళు బలపరిచినారంటే ఈ యొక్క బవర్ ప్రవేశపెట్టినటువంటి యొక్క ప్రగతిశీల పరిణామ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఇది ఖచ్చితమే అని ఎవరు? తర్వాత కాంప్బెల్, స్మిత్ అనేటువంటి యొక్క ముగ్గురు శాస్త్రవేత్తలు ఆ యొక్క సిద్ధాంతాన్ని బలపరచడం అనేది జరిగింది. ఈ సిద్ధాంత ప్రకారం ఏం చెప్తారు? బాగా వినాలి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ సిద్ధాంత ప్రకారము ఏం చెప్పింది అంటే అతి సరళమైనటువంటి సిద్ధబీజం నుండి అతి సరళమైన సిద్ధబీజం నుండి అతి సంక్లిష్ట సిద్ధబీజము ఏర్పడుతుంది. ఫస్ట్ అతి సరళమైన సిద్ధబీజం నుండి అతి సరళమైన సిద్ధబీజం అంటే ఎట్లుంటుంది? ఫస్ట్ మనము సిద్ధబీజంలో పాదము, కాడ, గుళిక వంటి నిర్మాణాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఏముండవు. ఫస్ట్ ఒకటి ఏంటుంటుందా అంటే గుళిక మాత్రం ఉంటుంది. అంటే రౌండ్గా దానికి రెండు త్వచాలు ఉండి దాంట్లో చతుస్థితిగా సిద్ధబీజాలు ఉంటాయి. అవి మళ్ళీ విడిపోయేసే ఏకస్థితి సిద్ధబీజాలుగా డైరెక్ట్గా లిబరేట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎగ్జాంపుల్ ఏదైనా అంటే రిక్సియా మళ్ళీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఏమి ఆటోమేటిక్గా దీని యొక్క సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తుందిరా అంటే అతి సరళమైన సిద్ధబీజము నుండి అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజము ఏర్పడుతుంది అని చెప్పడం అనేది జరిగింది అకార్డింగ్ టు బవర్. సరే, ఈ అతి సరళమైనటువంటి సిద్ధబీజం అంటే ఏంది? మనకి ఎక్కడ కనపడుతుంది? బ్రయోఫైటాలో మొట్టమొదట బ్రయోఫైటాలో అభివృద్ధి చెందిన మొట్టమొదట ఉండేటువంటి యొక్క ప్లాంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అంటే రిక్సియా అనేటువంటి ప్లాంట్. రిక్సియా ఆదిమమైనటువంటిది రిక్సియా అనేటువంటి ప్లాంట్ బ్రయోఫైటాలో. తరువాత అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజం ఏదిరా అంటే మనం గమనించినప్పుడు ఫ్యునేరియా అంటే అందుకనే మనము చదువుకునేటప్పుడు కూడా లాస్ట్లో చదువుకున్నాం. ఫస్ట్ రిక్సియా, తరువాత మార్కాన్షియా, తరువాత ఆంథోసిరస్, తరువాత పాలిట్రైకం, తరువాత ఫ్యునేరియా. ఈ విధంగా వస్తున్నది. అంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది సిద్ధబీజాలు అనే దాని గురించి. అందువలన ఫస్ట్ మొట్టమొదట బ్రయోఫైటాలో సిద్ధబీజం ఈజ్ ఈక్వల్ టు ఏంద్రా అంటే రిక్సియా. తరువాత రిక్సియా అయిపోతానే తర్వాత వచ్చేది మార్కాన్షియా. అంటే రిక్సియాలో యొక్క సిద్ధబీజంలో ఏమైనా కొన్ని రకాలైనటువంటి మార్పు చెంది ఏ విధంగా మారింది? మార్కాన్షియా గుళికగా మారింది. మార్కాన్షియా గుళిక నుంచి మళ్ళీ మార్కాన్షియా సిద్ధబీజం నుంచి మళ్ళీ పాలిట్రైకం అనేటువంటి మళ్ళీ నాకు సిలబస్లో లేదు. పాలిట్రైకం అనేటువంటి స్పీసీస్ బ్రయోఫైటాలో పాలిట్రైకం అయిపోతానే మళ్ళీ మనము ఆంథోసిరస్. ఫస్ట్ రిక్సియా, తర్వాత మార్కాన్షియా, తర్వాత ఆంథోసిరస్, తర్వాత వచ్చి పాలిట్రైకము, లాస్ట్ వచ్చి ఫ్యునేరియా అంటే అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజం వచ్చేసేస్తుంది లాస్ట్లో. ఏ దాంట్లో? ఫినేరియాలో. ఫస్ట్ ఇక్కడ మనం గమనించినప్పుడు వీళ్ళు అకార్డింగ్ టు బవర్ ఏం చెప్పినారు అంటే అతి సరళమైనటువంటి సిద్ధబీజం నుండి అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజము ఏర్పడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అతి సరళమైనటువంటి సిద్ధబీజము అంటే దాంట్లో అంత మామూలుగా ఉండేటువంటి సిద్ధబీజం ఇది రిక్సియా, ఆదిమమైనటువంటిది రిక్సియా యొక్క డయాగ్రామ్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఏమీ లేదు, ఒక రౌండ్ మాదిరి ఉంది. ఫస్ట్ మొట్టమొదట ఒక రౌండ్ ఉండి తర్వాత దాంట్లో ఒక త్వచం ఉంది, దాని లోపల చతుస్థితిగా సిద్ధబీజాలు ఉన్నాయి.
తరువాత అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజం, అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజాలు ఇది ఏంటివి? ఫ్యూనేరియా పాలిట్రైగమ్, ఫ్యూనేరియా పాలిట్రైగమ్. సరే, ఇవి పరిణతి చెందినటువంటివి, అంటే ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటివి. సో మామూలుగా ఏం జరుగుతుందా అంటే ఎవల్యూషన్ థియరీలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పుష్పించే మొక్కలే తీసుకోండి. పుష్పించే మొక్కల్లో ఫస్ట్ మొట్టమొదట ద్విదళ బీజాలు ఉన్నాయి. ద్విదళ బీజాల నుంచినే ఏం ఏర్పడినాయి అంటే ఏకదళ బీజాలు అనేటివి ఏర్పడినాయి. అంటే ఏమి? ద్విదళ బీజాల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు చెంది ఏం ఏర్పడినాయంటే ఏకదళ బీజాలు. యాక్చువల్లీ మొట్టమొదట పుష్పించే మొక్కల్లో వివృత బీజాలు, జిమ్నోస్పర్మ్స్ అయితేనే తర్వాత ద్విదళ బీజాలు, తర్వాత మళ్ళీ ఏకదళ బీజాలు, ఔత బీజాల్లో ద్విదళ బీజాలు, తర్వాత ఏకదళ బీజాలు. అంటే పురాతనమైనటువంటి ఏంటినా అంటే వివిధ బీజాలు. వివిధ బీజాల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు వచ్చే ఏర్పడినాయి ఈ యొక్క ఔత బీజాలు, అంటే ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయని చెప్పడం అనేది జరుగుతుంది. అదే మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది జరిగింది అది పుష్పించే మొక్కల్లో. కానీ పుష్పించని మొక్కల్లో మనకు బ్రయోఫైటా అనేటువంటిది తీసుకున్నప్పుడు, బ్రయోఫైటా విభాగాన్ని మనం తీసుకున్నప్పుడు దాంట్లో అతి సరళమైనటువంటి సిద్ధబీజం నుండి, అతి సరళమైనటువంటి సిద్ధబీజం అంటే దాంట్లో కేవలం పాదము, కాడ, గుళిక అనేటువంటిది ఏమి ఉండదు. కేవలం గుళిక అంటే రెండు త్వచాలతో నిర్మితమైనటువంటి, సరే రెండు కాదు, ఒకటే త్వచం, చుట్టూ త్వచం ఉంటుంది. త్వచము లోపల సిద్ధబీజ చతుష్క సిద్ధబీజాలు ఉంటాయి. అవి మళ్ళీ క్షయకణం చెంది చతుష్కాలుగా ఏర్పడతాయి. చతుష్కాలు పెడతాయి. తర్వాత అవి పగిలిపోయినప్పుడు డైరెక్ట్గా బయటికి లిబరేట్ అయ్యేసి అవి అనుకూలమైనటువంటి పరిస్థితులు పోయినప్పుడు అది మొలకెట్టడం అనేది జరుగుతుంది. అది అతి సరళమైనటువంటి సిద్ధబీజం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి రిక్సియా. తర్వాత సంక్లిష్టం అంటే దాంట్లో ఏమైపోయింది, దాంట్లో మార్పులు అనేది రావడం అనేది జరిగింది. మార్పులు అనేది అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజంలో మనం ఫ్యూనేరియా పాలిట్రైగంలో మనం గమనించినప్పుడు దాంట్లో పాదము, కాడ, గుళిక, తర్వాత లోపల ఈ యొక్క ఇలేటర్లు, సిద్ధబీజ చతుష్కాలు, తర్వాత సిద్ధబీజాలు ఇవన్నీ కూడా మనకు కనపడడం అనేది జరుగుతుంది అభివృద్ధి చెందిన తర్వాత. సరే, ఇక్కడ మనము ఫలవంతమైనటువంటి సిద్ధబీజ జనకంగా మామూలుగా రిక్సియాలో మనము రిక్సియా తర్వాత మళ్ళీ వచ్చేది ఏంటంటే మార్కాన్షియా తీసుకోండి. మనం చదువుకునేది జనరల్గా రిక్సియా అయిపోతానే అంటే రిక్సియా చూడంటే ఎట్లుంది, రిక్సియాలో అతి సరళమైనటువంటి సిద్ధబీజం ఎట్లుంది, గుండ్రంగా ఉంది. దాని లోపల సిద్ధబీజ చతుష్కాలు మాత్రమే ఉన్నాయి. తరువాత రెండోది మార్కాన్షియా తీసుకోండి. మార్కాన్షియా తీసుకుంటే లోపల గుళిక లోపల ఏమి సిద్ధబీజాలు ఏర్పడుతున్నాయి. సిద్ధబీజాలు ఏర్పడుతున్నాయంటే ఎట్లా ఏర్పడుతున్నాయరా అంటే లోపల ఉండేటువంటి సిద్ధబీజ మాతృకణాలు లేదా సిద్ధబీజ జనక కణాలు, అంటే అవి 2n స్థితిలో ఉంటాయి. సిద్ధబీజ మాతృకణాలు లేదా సిద్ధబీజ జనక కణాలు 2nలో ఉంటాయి. అవి ఏమవుతాయి, క్షయకరణ విభజన చెందుతాయి. క్షయకరణ విభజన చెంది ఏంటివి రెండు రకాలైనటువంటి సిద్ధబీజ మాతృకణాలు ఉంటున్నాయి. ఎక్కడ మార్కాన్షియాల గుళిక లోపల రెండు రకాలైనటువంటి, ఒకటి ఫలవంతమైనటువంటి సిద్ధబీజ మాతృక కణాలు లేదా ఫలవంతమైనటువంటి సిద్ధబీజ జనక కణాలు, రెండోది వచ్చి వంద్య సిద్ధబీజ మాతృకణాలు. రెండు రకాలుగా ఉంటున్నాయి. ఎక్కడ మార్కాన్షియా యొక్క సిద్ధబీజం యొక్క గుళికలో. ఫలవంతమైనటువంటి సిద్ధబీజ మాతృకణాల నుంచి ఏమేర్పడుతున్నాయి, సిద్ధబీజ చతుష్కాలు ఏర్పడుతున్నాయి. క్షయకరణ విభజన చెంది తర్వాత సిద్ధబీజ చతుష్కాలు మళ్ళీ విడిపోయేసి ఏకసిద్ధ సిద్ధబీజాలను లిబరేట్ చేయడం అనేది జరుగుతుంది. అది అయిపోతానే లోపలే ఇంకొకటి ఉన్నాయి, వంద్య సిద్ధబీజ మాతృజనక కణాలు. వంద్య సిద్ధబీజ మాతృకణాలు లేదా జనక కణాలు. అవి కొన్ని వంద్యవి ఏం చేస్తున్నాయి, అవి లోపల ఇలేటర్ల వంటి నిర్మాణాలు ఏర్పరుస్తున్నాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇలేటర్లు ఇంతకుముందే నేను మార్కాన్షియా చెప్పేటప్పుడే చెప్పినాను. ఇలేటర్లు ఎట్లుంటాయని అంటే కంటి ఆకారంలో పొడవుగా ఉంటాయి. ఇవి ఏక కణమందంతో పొడవుగా అమరి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయని వాతావరణంలో ఉండేటువంటి జల ఆర్ద్రతను చెప్తాయి. వాతావరణంలో ఉండేటువంటి నీటిని గ్రహించేసేసి అవి సిద్ధబీజం యొక్క అంటే గుళిక యొక్క స్ఫోటనం అంటే పగిలేటువంటి యొక్క దీంట్లో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంటే సిద్ధబీజ మాతృకణాలు రెండు రకాలైన, మామూలుగా సిద్ధబీజ మాతృకణాలు ప్రత్యుత్పత్తిని మాత్రమే నిర్వహించాలి. అంటే కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఆ పరిణామ ఫలంగా ఏం జరిగింది, రిక్సియా నుంచి మార్కాన్షియాలో రెండు రకాలైనటువంటి సిద్ధబీజ జనక కణాలు ఏర్పడడం అనేది జరిగింది. అంటే
వంద్య తరువాత ఫలవంతమైనటువంటి ఈ విధంగా పరిణామ క్రమంలో ఈ యొక్క ప్రత్యుత్పత్తి మాత్రమే కాకుండా సిద్ధబీజ మాతృకణాలు ప్రత్యుత్పత్తికి మాత్రం కాకుండా గుళిక యొక్క స్ఫోటనంలో కూడా ఇవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇది అదనపు విధిని నిర్వర్తించడం కోసం అదనపు విధి. ఇంతకుముందు కేవలం సిద్ధబీజ మాతృకణాలు ఒక పనినే చేసిన రిక్సియాలో అంటే ఆటోమేటిక్గా పురాతనమైన దాంట్లో క్రమేపీ అభివృద్ధి చెందింది గుళిక. తిరిగి లోపల సిద్ధబీజ మాతృకణాలు 2 రకాలుగా ఏర్పడినాయి. వంద్య సిద్ధబీజ మాతృకణాలు ఫలవంతమైన సిద్ధబీజ మాతృకణాలు. మామూలుగా సిద్ధబీజ మాతృకణాల యొక్క విధి ఏమిరా అంటే ఓన్లీ కేవలం రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తికి మాత్రమే. కానీ ఇక్కడ మార్కండియాలో మనం గమనించినప్పుడు 2 రకాలైనటువంటి సిద్ధబీజ మాతృకణాలు వంద్యంగా ఉన్నాయి, ఒకటి ఫలవంతంగా ఉన్నాయి. ఫలవంతం నుంచి అంటే సిద్ధబీజాలను ఏకసిద్ధిగా సిద్ధబీజాలను ఉత్పత్తి చేసినాయి. కానీ వంద్యంగా ఉండేటువంటి సిద్ధబీజ మాతృకణాలు ఏంటి ఉత్పత్తి చేసినాయి? ఇలేటర్ల వంటి నిర్మాణాన్ని ఉత్పత్తి చేసినాయి. అంటే అది దాంట్లో మార్పు అనేది జరిగింది. రంగరంగ ఏమవుతుంది? పరిణామక్రమంగా మార్పు అనేది రావడం అనేది జరిగింది. ఆ మార్పు వచ్చేసి ప్రత్యుత్పత్తి కాకుండా ఇవి గుళిక యొక్క స్ఫోటనంలో ఈ యొక్క ఇలేటర్లు ఉపయోగపడుతున్నాయి. అంటే అదనపు విధిని కూడా ధర్మించి యొక్క సిద్ధబీజ జనక కణాలు ఏం చేస్తున్నాయి? నిర్వహించడం అనేది జరుగుతున్నది. అంతేకాకుండా తరువాత మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో మనం తీసుకున్నప్పుడు పాదం, కాడ, గుళిక ఫస్ట్ రిక్సియాలో లేవు. రిక్సియా పురాతనమైన దాంట్లో మనం ఈ యొక్క సిద్ధబీజంలో ఇవన్నీ లేవు. కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ ఏర్పడినాయి. పాదము, కాడ, గుళిక, అపోఫైసిస్, తర్వాత ఇలేటర్లు, తర్వాత మూత, తర్వాత పరిముఖ దంతాలు అంటాం కదా, ఫినేరియల్. ఈ విధంగా ఆటోమేటిక్గా మనము సంక్లిష్టమైనటువంటి ఈ యొక్క సిద్ధబీజం యొక్క నిర్మాణం అంతా ఏర్పడింది. అంటే రిక్సియా నుంచి మార్కాన్షియా నుంచి మార్కాన్షియా నుంచి ఆంథోసినస్ నుంచి పాలిట్రైకమ్ నుంచి ఫ్యూనేరియా. ఈ విధంగా ఆటోమేటిక్గా దానిలో ఇవన్నీ కూడా మార్పు చెందినాయని చెప్పడం అనేది జరిగింది. అంటే రిక్సియా సిద్ధబీజం నుండి పరిణతి చెందినటువంటి ఫినేరియా తర్వాత పాలిట్రైకమ్ యొక్క సిద్ధబీజాలు ఏర్పడినట్లు అకార్డింగ్ టు ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం చెబుతుంది. అకార్డింగ్ టు భవర్. సరే, ఇక్కడ మనము అతి సరళమైన సిద్ధబీజం నుండి అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజము ఏర్పడేటప్పుడు జరిగినటువంటి మార్పులు దీన్ని రాయాలా మీరు? అతి సరళమైనటువంటి రిక్సియా నుంచి తర్వాత ఇవన్నీ అభివృద్ధి చెందుకుంటూ ఏర్పడింది కదా సిద్ధబీజంలో. పాదము, కాడ, గుళిక, అపోఫైసిస్, ఇలేటర్లు తర్వాత ఇవన్నీ కూడా ఏర్పడినాయి కదా. ఇవి ఏమేమి మార్పులు జరిగింది? ప్రగతిశీల పరిణామ సిద్ధాంతంలో అతి సరళమైనటువంటి సిద్ధబీజం నుండి అతి సంక్లిష్ట సిద్ధబీజము ఏర్పడేటువంటి మార్పులు ఏంది ఫస్ట్ చూస్తాం. సిద్ధబీజంలో ఏర్పడింది క్రమంగా? ఇంతకుముందే చెప్పినాం, పాదము, కాడ రిక్సియాలో లేదు, ఏర్పడిందా లేదా? దీంట్లో పాదము, కాడ ఏర్పడటం, సిద్ధబీజంలో క్రమంగా పాదం, కాడ ఏర్పడడం. అదేవిధంగా ఏకకణ మందంగా ఉండే రెండో పాయింట్, ఏకకణ మందంగా ఉండేటువంటి యొక్క గుళిక కవచం. ఫస్ట్ రిక్సియాలో మనం తీసుకున్నప్పుడు ఏకకణ మందంతో నిర్మితమైనటువంటి కవచం మాత్రమే ఉంది. కానీ తరువాత ఏమైపోయింది? ఏకకణ మందంగా ఉండేది అనేక కణాల మందంతో ఉండేటువంటి కవచము కణాలుగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. రిక్సియాలో కేవలం ఏకకణ మందంతో చుట్టూ ఒక రౌండ్, ఒక గుళిక వంటి నిర్మాణం. కానీ అభివృద్ధి చెందే కొద్దీ ఆ గుళికలో అనేకమైనటువంటి ఏకకణ మందం నుంచి అనేక కణముల మందంతో నిర్మితమైనటువంటి యొక్క కణాల యొక్క మందమైనటువంటి కవచంగా అభివృద్ధి చెందడం. ఇది రెండో పాయింట్. అదేవిధంగా కవచంలో ఫస్ట్ ఈ యొక్క రిక్సియా యొక్క కవచంలో పత్రరంధ్రాలు కానీ కణాంతరావకాశాలు కానీ ఏమీ లేవు. కానీ అభివృద్ధి చెందే కొద్దీ ఈ యొక్క బాహ్య కవచంలో ఏర్పడినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినేరియా తీసుకున్నప్పుడు దాని యొక్క ఫినేరియాలో బాహ్య కవచంలో ఏంటి ఉన్నాయి? పత్రరంధ్రాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ లేవు, మళ్ళీ వచ్చినాయి. అంటే ఇవి అభివృద్ధి చెందడం. అంటే ఆటోమేటిక్గా బాహ్య కవచంలో పత్రరంధ్రాలు, కణాంతరావకాశాలు ఏర్పడటం. నెక్స్ట్ అదేవిధంగా గుళికలో కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి హరిత కణజాలం అయితే దాన్ని మనం ఏమంటామంటే మనం అపోఫైసిస్ అంటున్నాం. ఎక్కడ అపోఫైసిస్? మనం ఫినేరియా గుళికలో లాస్ట్లో చూసినప్పుడు కింద పీఠ భాగంలో ఏంటుంటుందిరా అంటే అపోఫైసిస్ ఉంటుంది. అపోఫైసిస్లో ఏముంటుందిరా అంటే హరితయుత కణజాలం.
హరితయుత కణజాలంలో ఏం ఉంటుంది, హరిత రేణువులు ఉంటాయి. అందువలన ఆ యొక్క భాగం ఏం చేస్తున్నది, హరిత రేణువులను తయారు చేసుకుంటుంది. హరిత రేణువులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. ఆహార పదార్థాలు చేస్తే అవి స్వతహాగా ఆహార పదార్థాన్ని స్వీకరించడం జరుగుతుంది. కానీ నీటిని ఎక్కడి నుంచి గ్రహిస్తున్నది, ఈ యొక్క పాదం ఆటోమేటిక్గా సంయోగ బీజం నుంచి నీటిని మాత్రం గ్రహిస్తున్నది. అందువల్ల ఫ్యూనేరియా గుళికను ఏం చెప్తామన్నా అంటే మనము పాక్షికమైనటువంటి పరాన్నజీవిగా చెప్తాం. అంటే ఈ యొక్క సిద్ధ బీజము పాక్షిక పరాన్నజీవిగా జీవనము గడుపుతుంది సంయోగ బీజం పైన, సిద్ధ బీజం ఎక్కడ ఫ్యూనేరియా గుళికలో. అంటే ఇక్కడ కూడా మనము గుళికలో కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి హరితయుత కణజాలము ఏర్పడుట. నెక్స్ట్ అదేవిధంగా గుళికలో సిద్ధబీజ జనక కణాలు చూడండి. ఫస్ట్ సిద్ధబీజ జనక కణాలు 2 రకాలుగా ఉన్నాయి. సిద్ధబీజ జనక కణాలు వంద్య మాతృ కణజాలము, సిద్ధబీజ తర్వాత ఫలవంతమైన సిద్ధబీజ మాతృకణాలు. అంటే 2 రకాలుగా గుళికలో సిద్ధబీజ జనక కణాలు క్రమంగా ఏమి కావడము, వంద్యం కావడం. ఇక్కడ ఫస్ట్ రిక్సియాలో లేదు, పురాతనమైన దాంట్లో. తర్వాత మార్కంక్షియాలో తీసుకున్నప్పుడు 2 రకాలు. ఇక్కడ వంద్యంగా ఉండేటువంటి సిద్ధబీజ మాతృకణాలు, తరువాత అభివృద్ధి చెందినటువంటి సిద్ధబీజ జనక కణాలు. అభివృద్ధి చెందినటువంటి సిద్ధబీజ మాతృకణాల నుంచినే సిద్ధబీజాలు ఏకస్థితిగా సిద్ధబీజాలు ఏర్పడుతున్నాయి. అంటే చతుస్సిక సిద్ధబీజాలు మళ్ళీ విడిపోయేసి ఏకస్థితిగా సిద్ధబీజాలు ఏర్పడుతున్నాయి. వంద్యంగా ఉండేటువంటి సిద్ధబీజ మాతృకణాల నుంచి ఇలేటర్ల బట్టి నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. అంటే క్రమేపీ రిక్సియా నుంచి ఏ విధంగా ఈ యొక్క సిద్ధబీజం అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ గుళికలో సిద్ధబీజ జనక కణాలు క్రమంగా ఏమి కావడము, వంద్యంగా తయారు కావడం. అదేవిధంగా సిద్ధబీజాల యొక్క వ్యాప్తికి తోడ్పడేటువంటి యొక్క నిర్మాణాలు గుళిక పగిలేటువంటి యొక్క విధానం ఏ విధంగా ఉంటుందని అంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. రిక్సియాలో మామూలుగా పగులుతుంది, కానీ అభివృద్ధి చెందే కొద్దీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిక్సియాలో మామూలుగానే ఆటోమేటిక్ ఎండిపోయిన తర్వాత లిబరేట్ అయ్యేసేసి అది ఎండిపోయేస్తే పగిలిపోయిన తర్వాత లోపల ఉండేటువంటి సిద్ధ బీజాలు బయటకు లిబరేట్ కావడం అనేది జరుగుతుంది. అది పురాతనమే. కానీ మార్కంక్షియాలో చూడండి, మార్కంక్షియాలో సపరేట్గా ఏం ఏర్పడినాయి, గుళికలో ఇలేటర్ల వంటి నిర్మాణాలు ఏర్పడినాయి. తరువాత నువ్వు లాస్ట్లో అభివృద్ధి చెందినటువంటి సిద్ధ బీజము ఫ్యూనేరియాలో తీసుకోండి. ఫ్యూనేరియాలో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందని అంటే సిద్ధబీజం యొక్క నిర్మాణము సంక్లిష్టంగా ఉంది. సంక్లిష్టమైన నిర్మాణం అంటే ఆటోమేటిక్గా మీరు పరిముఖ దంతాలు, తర్వాత మూత, యాన్యులస్ వలయం, నెక్స్ట్ అదేవిధంగా అపోఫైసిస్ తీక ఫలవంతమైనటువంటి భాగం, లేదా పైన మూత వంటి భాగం, ఇలాంటి భాగాలన్నీ కూడా ఏర్పడినాయి ఎక్కడ, ఫ్యూనేరియాలో. ఎందుకు అది కూడా పగిలేటువంటి యొక్క విధానం కూడా ఎట్లుంటుంది అంటే ఆటోమేటిక్గా సంక్లిష్టంగా ఉంటుంది. మూత విడిపోవడం, వలయము అంచు దగ్గర ఈ యొక్క మూత విడిపోయేసేసే లోపల ఉండేటువంటి సిద్ధ బీజాలు బయటికి లిబరేట్ కావడం, తర్వాత ఆ మూత వల్ల మూసుకొని పోవడం, ఈ విధమైనటువంటి నిర్మాణాలంతా ఉంటుంది ఇక్కడ మనము ఫ్యూనేరియాలో. అంటే అభివృద్ధి చెందే కొద్దీ అంటే రిక్సియాలో పరిణతి చెందలేదు. ఇంకా రిక్సియా నుంచి ఇవన్నీ ఈ విధంగా ఏమైంది, ఈ యొక్క సిద్ధబీజము పరిణామము చెందిందని ఏం చెప్తుంది ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం చెప్తుంది. బాగా మనసులో పెట్టుకోవడం ఏమన్నా అంటే ఫస్ట్ రిక్సియా ఆదిమైనటువంటిది, అది సరళమైనటువంటిది. దాని నుంచి ఏర్పడింది అంటే అది సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజం ఏర్పడింది. దానికి ఎగ్జాంపుల్ ఏదైనా అంటే పాలిట్రైకమ్, ఫ్యూనేరియా. తర్వాత దాంట్లో ఎట్లా ఫస్ట్ గుళికలో వంద్య సిద్ధబీజ మాతృకణాలు అవి ఇలేటర్లుగా ఏర్పడడం. నెక్స్ట్ మామూలుగా సిద్ధబీజ జనకాలు రెండు రకాల ఒకే పని ఏంటి ఆటోమేటిక్గా ప్రత్యుత్పత్తి నిర్మాణంలో. కానీ ఇక్కడ అభివృద్ధి చెందే కొద్దీ మార్కంక్షియాలో వంద్య సిద్ధబీజ మాతృకణాల నుంచి ఇలేటర్ వంటి నిర్మాణాలు, తర్వాత మామూలు పక్వం చెందినటువంటి పరిణతి చెందినటువంటి ఈ యొక్క సిద్ధబీజ జనకాల నుండి ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఏర్పడినాయి. అదే ఇది ఒకటే పనిని నిర్వర్తించాలి యాక్చువల్లీ, కానీ అది గుళిక ఇలేటర్లు అనేటువంటివి ఏర్పరిచి సిద్ధబీజ మాతృకణాలు అవి గుళిక యొక్క స్ఫోటనంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఈ విధంగా ఈ సిద్ధబీజము ఏమైతే అభివృద్ధి చెందిందే అని ఈ ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం అనేది చెప్పడం అనేది జరిగింది. తర్వాత దీనికి క్వైట్ ఆపోజిటే తిరోగమన పరిణామ సిద్ధాంతం. అన్నీ ఆపోజిట్గా ఉంటాయి. ఇది నేర్చుకుంటే దాన్ని అంతా తిప్పేసి రాసేదంతే, అర్థమైందా? తిరోగమన సిద్ధాంత పరిణామ సిద్ధాంతం దీన్ని మనము క్షీణ సిద్ధాంతం అని కూడా అంటాం. తిరోగమన సిద్ధాంతాన్ని క్షీణ సిద్ధాంతం అంటాం. సరే, దీన్ని రిడక్షన్ థియరీ అంటాం. సరే, ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎవరు అంటే ఆటోమేటిక్గా కశ్యప్ అనేటువంటి చర్చ్, గోబెల్,
మరియు ఇవాన్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించినారు. ఎవరెవరు ఈ సిద్ధాంతాన్ని? కశ్యప్, చర్చ్, గూబెల్ మరియు ఇవాన్స్ అనేటువంటి యొక్క శాస్త్రవేత్తలు దీన్ని ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఇంతకుముందే చెప్పినాను, ప్రగతిశీల పరిణామ సిద్ధాంతానికి ఫుల్ ఇది ఆపోజిట్గా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినారు? ఆటోమేటిక్గా అతి సరళమైనటువంటి సిద్ధ బీజము నుండి అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధ బీజము ఏర్పడింది అని చెప్పినారు వాళ్ళు. అతి సరళమైనటువంటిది ఏంద్రా అంటే రిక్సియా, తరువాత మళ్ళీ అభివృద్ధి చెందినటువంటిది ఏంద్రా అంటే పాలిట్రైకము, తరువాత ఫ్యూనేరియా అని చెప్పడం. వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తుంది? అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధ బీజము నుండి అతి సరళమైనటువంటి సిద్ధ బీజం ఏర్పడిందని ఇది ఈ సిద్ధాంతం చెప్తుంది. అంటే అతి సంక్లిష్టమైన సిద్ధ బీజాలు ఏంటివి? సిద్ధ బీజము పాలిట్రైకం, ఫ్యూనేరియా. దాని నుంచి ఏర్పడిందని, దాని నుంచి రిక్సియా అనేది ఏర్పడింది. ఈ యొక్క సిద్ధాంతము చెప్పడం అనేది జరుగుతుంది. ప్రగతిశీల సిద్ధాంతం అంటే మొట్టమొదట ఈ యొక్క అపోఫైసిస్, కాడ, గుళిక ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇలేటర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి లోపల గుళికలో. క్రమేపీ ఏమైపోయినాయి? అదంతా మార్పు చెంది కేవలం ఒక ఏకకణ నిర్మితమైనటువంటి కవచం ఏర్పడి దాంట్లో సిద్ధబీజ చతుష్కాలు ఏర్పడినాయి అని చెప్పడం అనేది జరుగుతున్నది. ఇది దానికి ఫుల్ వైడ్ ఆపోజిట్ ఈ యొక్క తిరోగమన సిద్ధాంతం. అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధ బీజం నుండి అతి సరళమైనటువంటి సిద్ధ బీజము ఏర్పడింది అని ఈ యొక్క తిరోగమన పరిణామ సిద్ధాంతము తెలియజేయడం అనేది జరిగింది. దీన్నే మనము క్షీణ సిద్ధాంతం, క్షీణ సిద్ధాంతం అంట. దీన్ని ఇంగ్లీష్లో రిడక్షన్ థియరీ అంట. దీన్ని ప్రతిపాదించేది ఎవరు అంటే ఈ సిద్ధాంతాన్ని కశ్యప్, చర్చ్, గోబెల్ మరియు ఇవాన్స్ అనేటువంటి యొక్క సైంటిస్టులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. అతి సంక్లిష్టమైనటువంటి సిద్ధ బీజం అంటే ఇంతకుముందు చెప్పినాను, ఏది? ఫ్యూనేరియా, పాలిట్రైకం. అది వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమన్నారు? ఇవి ఆదిమైనటువంటి అన్నారు. కానీ అక్కడ ఆదిమైనటువంటి రిక్సియా. కానీ ఇక్కడ అతి సరళమైన దాని మీద అతి సంక్లిష్టమైన సిద్ధ బీజం ఫ్యూనేరియా, పాలిట్రైకం ముఖ్యమైనటువంటి ఆదిమైనటువంటి అని చెప్పడం జరిగింది. ఆదిమైనటువంటివి అంటే పురాతనమైనటువంటి. దాని నుంచి ఏర్పడిందని అతి సరళమైనటువంటి సిద్ధ బీజం ఏదిరా అంటే రిక్సియా. ఇది వీళ్ళు ఏమనుకున్నారు? ఇది బాగా పరిణతి చెందినది, దాని నుంచినే ఇది ఏర్పడింది అని చెప్పడం అనేది జరిగింది, రిక్సియా అనేది అని. సరే, ఈ సిద్ధ బీజంలో సంభవించినటువంటి క్షీణతలు దీంట్లో కూడా మనం చదువుకోవాలా అంటే దీనికి ఆపోజిట్ అంతా ఉంటుంది. దాంట్లో సిద్ధ బీజంలో క్రమంగా పాదము, కాడ ఇక్కడ ఏమైంది? ఫస్ట్ దాంట్లో ఏర్పడింది. బాగా చూడండి, అంటే దానికి అంతా ఆపోజిట్ అంటే రాయలే ఇక్కడ. ఇంతకుముందు మనము ప్రగతిశీల పరిణామ సిద్ధాంతంలో సిద్ధ బీజంలో క్రమంగా పాదము, కాడ ఏర్పడింది. కానీ దీని ప్రకారం ఈ యొక్క తిరోగమన సిద్ధాంతంలో సిద్ధ బీజంలో క్రమంగా పాదం, కాడ ఏమైపోయిందంటే లోపించే ఆ రిక్సియా అనేది ఏర్పడింది అని చెప్పడం అనేది జరుగుతున్నది. ఇది ఫస్ట్ పాయింట్. సిద్ధ బీజంలో క్రమంగా పాద, కాడ లోపించడం, ఇది ఫస్ట్ పాయింట్ తిరోగమన సిద్ధాంతం. రెండో పాయింట్ ఏమిది? రెండో పాయింట్లో ఇక్కడ మనం ఫస్ట్ ప్రగతిశీల సిద్ధాంతంలో ఏం చెప్పినాను? ఏకకణ మందంలో ఉండేటువంటి యొక్క గుళిక కవచం క్రమంగా అనేక కణాల మందంగా ఉండేటువంటి కవచంగా అభివృద్ధి చెందిందని చెప్పినాను. ఎక్కడ? ప్రగతిశీల పరిణామ సిద్ధాంతంలో. దానికి ఫుల్ ఆపోజిట్ ఇక్కడ అనేక కణాల మందంగా ఉండేటువంటి ఒక గుళిక కవచం క్రమంగా ఏంగా మారిందని ఏకకణ కవచంగా మారిపోయింది అని చెప్పడం అనేది జరిగింది. దీనికంతా డెడ్ ఆపోజిట్. ప్రగతిశీల పరిణామ సిద్ధాంతానికి అంతా డెడ్ ఆపోజిట్ తిరోగమన సిద్ధాంతం. అది అనేక కణాల మందంగా ఉండేటువంటి గుళిక కవచం క్రమంగా క్షీణించి ఏంగా మారిందని ఏకకణ కవచంగా మారింది. అయితే రిక్సియాలో చూసినప్పుడు ఏకకణ కవచమే రిక్సియాలో ఫస్ట్ అది ఏకకణ మందంగా మారింది అని, ఏకకణ కవచంగా మారిందని చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కవచంలో దీంట్లో ఏం చెప్పినాను? ప్రగతిశీల పరిణామ సిద్ధాంతంలో కవచంలో పత్రరంధ్రాలు, కణాంతరకాశాలు ఏర్పడడం అని చెప్పడం అని జరిగింది ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం. కానీ దీంట్లో తిరోగమన కవచంలో పత్రరంధ్రాలు, కణాంతరకాశాలు అదృశ్యం కావటం, దాంట్లో కనపడడం, ఏర్పడడం ఏంటివి? కవచంలో పత్రరంధ్రాలు, కణాంతరకాశాలు ఏర్పడడం ప్రగతిశీల పరిణామ సిద్ధాంతంలో. కానీ తిరోగమన సిద్ధాంతంలో ఏం చెప్తాడు? కవచంలో పత్రరంధ్రాలు, కణాంతరకాశాలు ఏమైపోయినాయి? అదృశ్యమైనాయి. అంటే ఫస్ట్ ఉన్నాయి, అర్థమైందా? సరే, అదృశ్యమైన తరువాత మళ్ళా ఏర్పడినాయి అని చెప్పడం అనేది జరిగింది. దాంట్లో అట్లా కాదు. దీంట్లో క్షీణించిన తర్వాతనే
ఇవి ఏర్పడినాయని ఇక్కడ చెబుతున్నది. అంటే డెడ్ ఆపోజిట్ కవచంలో పత్రరంధ్రాలు కణాంతర కాసులు ఏర్పడడం ప్రగతిశీల పరిణామ సిద్ధాంతంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ కవచంలో పత్రరంధ్రాలు కణాంతర అవకాశాలు ఏమైపోయినాయి? అదృశ్యం అంటే కనపడకుండా పోవడం, అదృశ్యం కావడం. అదేవిధంగా గుళికలో ఇక్కడ మనము ప్రగతిశీల పరిణామ సిద్ధాంతంలో గుళికలో సిద్ధబీజజన కణాలు క్రమంగా వంద్యంగా తయారు కావడం అని చెప్పినాం. వంద్యంగా ఫస్ట్ రిక్సియాలో ఉంటుంది, తర్వాత మార్క్షణికలో కనపడుతుంది. కానీ ఇక్కడ అట్లే కాదు. గుళికలో కిరణజన్య సంయోగ కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి హరితయుత కణజాలము క్షీణించడం, ఇక్కడ ఏర్పడడం అయితే ఇది క్షీణించడం. అదేవిధంగా గుళికలో సిద్ధబీజజనకాలు క్రమంగా వంద్యంగా తయారు కావడం, ఇక్కడ వంద్యంగా తయారు కావడం కాదు, ఎట్లా? అది క్రమంగా ఫలవంతంగా కావడం. గుళికలో సిద్ధబీజజనక కణాలు క్రమంగా ఫలవంతం కావడం. తర్వాత సిద్ధబీజాల వ్యాప్తికి తోడ్పడేటువంటి నిర్మాణాలు, అంటే గుళిక పరిగేటువంటి ఇదొక విధానము ఏ విధంగా ఉంటుంది అంటే ప్రగతిశీల పరిణామ సిద్ధాంతంలో సంక్లిష్టంగా ఉంటుంది, అంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే మూత పరిణామ పరిముఖ దంతాలు ఇవన్నీ కూడా ఏర్పడి అపోఫైసిస్, టీకా ఇవన్నీ భాగాలన్నీ ఏర్పడినాయి లాస్ట్లో ఇక్కడ ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం. కానీ సిద్ధబీజాల వ్యాప్తికి తోడ్పడేటువంటి యొక్క నిర్మాణాలు, ఈ గుళిక పడినటువంటి విధానము ఇక్కడ సంక్లిష్టంగా ఉంటే ఇక్కడ సరళంగా ఉంది, మామూలుగానే ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ సంక్లిష్టంగా ఉంటే ఇక్కడ చెబుతున్నది ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం. కానీ సిద్ధబీజాల యొక్క వ్యాప్తి తోడ్పడేటువంటి యొక్క నిర్మాణాలు దట్ మీన్స్ గుళిక పడినటువంటి విధానం ఏ విధంగా ఉంటుందని అంటే సరళంగానే ఉంటుందని. అంటే ఇది నేర్చుకుంటే దీనికి అంతా క్వైట్ ఆపోజిటే మనం ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. లాస్ట్కు కన్క్లూజన్ ఏం చెప్పినారు అంటే ఈ రెండు సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రగతిశీల పరిణామ సిద్ధాంతము, తర్వాత తిరోగమన సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాల్లో ఏది అది దట్ మీన్స్ నిజమైనటువంటిది, ఎట్లా ఏర్పడింది, అతి సరళమైన నుంచి అతి సంక్లిష్టంగా ఏర్పడిందా సిద్ధబీజము, లేదా అతి సంక్లిష్టం సిద్ధబీజం నుండి అతి సరళమైనటువంటి సిద్ధబీజం ఏర్పడిందా అనేటువంటి యొక్క విషయాలను స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. అంటే ఆటోమేటిక్గా ఈ రెండు సిద్ధాంతాలలో ఏది సరైనటువంటి నిర్ధారించడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఇక్కడ మనకు లభించలేదు. కానీ అనేకమైనటువంటి యొక్క తులనాత్మక స్వరూప శాస్త్రము, అనువర్తిత జన్యు శాస్త్రాలు, అంటే ఈ యొక్క మిగతాటువంటి ఈ యొక్క ఇట్లా డౌట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారా అంటే కొన్ని ఇతర శాస్త్రాల నుంచి వాటికి సంబంధించినటువంటి ఇతర శాస్త్రాలు ఉంటాయి, కొన్ని స్వరూప శాస్త్రం అంట, కణజన్యు శాస్త్రం అంట, కణజీవ శాస్త్రం అంట, దానిల నుంచి ఏం చేస్తారా అంటే ఆధారంగా చేసుకుంటారు. ఆధారంగా చేసుకునేసేసి లాస్ట్కి వీళ్ళు ఏం చేర్చడం అనేది జరిగిందిరా అంటే ఈ యొక్క కణజాలాల క్షీణత వల్ల ఏర్పడినటువంటి కణజాల అంటే లోపల ఉండేటువంటి యొక్క కణజాలాలు క్షీణత వల్ల అంటే ఈ యొక్క సిద్ధబీజ పరిణామం చెందింది అని చెప్పడం అనేది జరిగింది. అంటే కణజాలాల క్షీణత అంటే ఏమిరా అంటే తిరోగమన సిద్ధాంతమే. ఇది వీళ్ళు చెప్పినది రైట్ అని కొద్దిగా ఏమి ఇక్కడ కంక్లూజన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క స్వరూప శాస్త్రము, అనువర్తిత జన్యు శాస్త్రాలను ఆధారంగా తీసుకున్నారు. కానీ ఫస్ట్ ఆటోమేటిక్గా ఈ రెండు సిద్ధాంతాలు ఏది సరైనదో నిర్ధారించడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. కానీ ఏం చేసినారు, శాస్త్రం అనేది అభివృద్ధి చెంది మిగతా శాస్త్ర అంటే బాటనీకి సంబంధించినటువంటి ఇతర శాస్త్రాలు ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా పిండోత్పత్తి శాస్త్రం అంట, తర్వాత కణజన్యు శాస్త్రం అంట, కణజీవ శాస్త్రం అంట, తర్వాత బాహ్య స్వరూప శాస్త్రం అంట, అంతర్నిర్మాణ శాస్త్రం అంట, తర్వాత రసాయనాధార వర్గీకరణ శాస్త్రం అంట, ఇవన్నీ కూడా ఏమి బాటనీలో ఇవన్నీ యొక్క శాఖలు. వీటి నుంచి ఏం చేస్తారు అంటే దీనికి సంబంధించినటువంటి యొక్క సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ కణజాలాలు ఫస్ట్ ఈ మొక్కలలో కణజాలాలు ఎట్లా క్షీణత చెందినాయి అంటే ఈ యొక్క కణజాలాలు యొక్క క్షీణత చెందే ఆటోమేటిక్గా అతి సరళమైనటువంటి సిద్ధబీజం గల రిక్సియా సిద్ధబీజంను పరిణతి చెందినగా పరిగణించడం అనేది జరిగింది. అంటే అతి సరళమైనటువంటి సిద్ధబీజం గల రిక్సియా అంటే మొట్టమొదట రిక్సియా అనేది అతి సరళమైనటువంటిది కాదు, ఇది సంక్లిష్టమైనటువంటి ఇది ఆటోమేటిక్గా ఈ యొక్క రిక్సియా సరళమైనటువంటిది కాదు, సంక్లిష్టమైనటువంటి సిద్ధబీజంగా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే వీళ్ళు ఏ దానికి టిక్ వేయడం అనేది జరిగిందిరా అంటే ఈ తిరోగమన సిద్ధాంతానికే వీళ్ళు టిక్ వేయడం అనేది జరిగింది. అంటే ఆటోమేటిక్గా మొట్టమొదట అతి సరళ దట్ మీన్స్ అతి సంక్లిష్టమైన సిద్ధబీజం నుంచినే అతి సరళమైనటువంటి సిద్ధబీజం ఏర్పడింది. అతి సంక్లిష్టమైన సిద్ధబీజం అంటే ఫ్యునేరియా, పాలిట్రైకమ్ ఇవన్నీ కూడా ఆదిమైనటువంటి దాని నుంచినే రిక్సియా అనేది ఏర్పడింది. దట్ మీన్స్ రిక్సియా అంటే అతి సరళమైనటువంటి
అతి సరళమైన సిద్ధబీజం అంటే రిక్సియాను పరిణతి చెందినదిగా వీళ్ళు భావించడం అనేది జరిగింది. చివరికి ఏం చెప్పడం అంటే ఈ తిరోగమన సిద్ధాంతమే కరెక్ట్ అని చెప్పడం అనేది జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. బ్రయోఫైటాలో సిద్ధబీజం యొక్క పరిణామము ఏ విధంగా, పరిణామం అంటే ఎవల్యూషన్, పరిణామం అంటే ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది, ఇది డెఫినెట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు 3 డయాగ్రామ్స్ మీరు వేయవలసి ఉంటుంది. ఏదేది వేయాలా? రిక్సియా సిద్ధబీజం ఇచ్చినారు మీకు డయాగ్రామ్స్లో. రిక్సియా సిద్ధబీజం అంటే ఒక కవచం ఉండి చుట్టూ గుళిక యొక్క కవచం, ఏకకణం మందంతో నిండినటువంటి కవచం ఉండి దాంట్లో సిద్ధబీజ చతుష్కాలు ఉన్నాయి. ఓన్లీ సిద్ధబీజ చతుష్కాలు, మూత, అపోఫైసిస్ అంట, తర్వాత ఇలేటర్లు అంట, ఇవన్నీ కూడా లేవు. అదే అర్థమైందా? రిక్సియా సిద్ధబీజం లోపల సిద్ధబీజ చతుష్కాలు వేయాలి. తరువాత మీరు మార్కాన్షియా సిద్ధబీజం యొక్క నిర్మాణం కూడా వేయాలా. దీనికి మార్కాన్షియా సిద్ధబీజం యొక్క నిర్మాణము వేయాలా. తర్వాత ఫ్యునేరియా సిద్ధబీజంలో గుళిక యొక్క నిలువుకోతన ఉంది కదా డయాగ్రామ్, ఈ డయాగ్రామ్స్ అన్ని 3 డయాగ్రామ్స్ మీరు వేయాలా. 3 డయాగ్రామ్స్ వేసి ఇప్పుడు చెప్పినటువన్నీ కూడా రాయాలా. చివరకు ఏది ఖచ్చితమన్నారంటే తిరోగమన పరిణామ సిద్ధాంతమే లేదా క్షీణత సిద్ధాంతమే, రిడక్షన్ థియరీనే కరెక్ట్ అని కొన్ని మిగతా శాస్త్రాలను అంటే స్వరూప శాస్త్రము, అనువర్తిత జన్యు శాస్త్రాల యొక్క ఆధారంగా చేసుకునేసేసే ఈ యొక్క కణజాలాల క్షీణతల వల్లే అతి సరళమైనటువంటి సిద్ధబీజం గల రిక్సియా అంటే సిద్ధబీజం అంటే పరిణతి చెందిందిగా భావించడం అనేది జరిగింది. ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం ప్రకారం రిక్సియా పరిణతి చెందిన అదే ఆటోమేటిక్గా పరిణతి చెందలేదని, కానీ తిరోగమన సిద్ధాంతం ప్రకారము రిక్సియా సిద్ధబీజము పరిణతి చెందినదిగా పరిగణించడం అనేది జరిగింది. ఇది మీరంతా రాయాలా. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్. ఇది డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చను. ఇది డెఫినెట్గా బ్రయోఫైటాలో ఎవల్యూషన్, స్పోరోఫైటిక్ ఎవల్యూషన్ థియరీ అంటాం. సిద్ధబీజాన్ని ఇంగ్లీష్లో స్పోరోఫైట్ అంటాం, సంయోగ బీజాన్ని గెమటోఫైట్ అంటాం. ఈ యొక్క అంటే బ్రయోఫైటా స్పోరోఫైట్ ఎవల్యూషన్ థియరీ లేదా తెలుగులో బ్రయోఫైటా సిద్ధబీజం యొక్క పరిణామం గురించి మీరు రాయండి. అంటే ఇదంతా మీరు రాయాల. 2 సిద్ధాంతాలు, ప్రగతిశీల పరిణామ సిద్ధాంతము, తరువాత తిరోగమన పరిణామ సిద్ధాంతం. ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం మీరు రాస్తే దానికి అంతా తిప్పేసి రాసేదే తిరోగమన సిద్ధాంతం. ఒకటి నేర్చుకుంటే ఇంకోటి ఈజీగా మీరు దాన్ని తిప్పేసి రాసేది అంతా కూడా. దీంట్లో పొయిట్ ఆపోజిట్ తిరోగమన సిద్ధాంతం. ఇది అయిపోయింది క్వశ్చన్. టుమారో నేను ఏం చెప్తాను అంటే ఫస్ట్ యూనిట్లో చెప్తాను. ఫస్ట్ యూనిట్లో వ్యాక్సిన్ల యొక్క ఉత్పత్తి, తర్వాత ప్లాస్మిడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ యూనిట్లో లాస్ట్ ఉన్నాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది అర్థమైనా వ్యాక్సిన్లను ఏ విధంగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది అనే దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అదే దాంట్లో నేను టుమారో అది ఫస్ట్ యూనిట్లో లాస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ అది డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్. నేను ఇప్పుడు ఏం చెప్తాను అంటే ఊరికే చెప్పకుండా పోను, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అవి మీరు కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. బ్రయోఫైటాలో ఈ క్వశ్చన్ కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. టుమారో నేను ఫస్ట్ యూనిట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ యూనిట్లో దాంట్లో కూడా ఫస్ట్ జీవ పరిణామ సిద్ధాంతాలు ఒక క్వశ్చన్ నేర్చుకోవాలా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్లో జీవ పరిణామ సిద్ధాంతాల గురించి రాయమంటాడు. ఇంకో క్వశ్చన్ కూడా నేర్చుకోవాలా. లాస్ట్ క్వశ్చన్ రేపు చెప్పేది వ్యాక్సిన్ ఉత్పత్తిలో అది మీరు కంపల్సరీ నేర్చుకోవాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్పాలి. ఎందుకంటే సిలబస్ అంతా అయిపోయింది. మేము చెప్పేదే కాదు, మీరు కూడా ఇంటి దగ్గర బాగా చదవాలా. ఎన్ని డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. రేపు ఫస్ట్ యూనిట్లో చెప్తాను. ఫస్ట్ యూనిట్లో వ్యాక్సిన్ల యొక్క ఉత్పత్తులు అవన్నీ కూడా, క్లోనింగ్ వాహకాలు, తర్వాత వ్యాక్సిన్ల యొక్క ఉత్పత్తి ఇవన్నీ కూడా టుమారో చెప్పడం అనేది జరుగుతుంది. 10 మార్క్స్ క్వశ్చన్. అది కూడా డెఫినెట్గా జీవ పరిణామ సిద్ధాంతాలు అదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్. దాంట్లో 2 క్వశ్చన్లు నేర్చుకునే చాలు 10 మార్క్స్ క్వశ్చన్స్ డెఫినెట్గా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఎందుకంటే అన్నీ నేర్చుకోవాలన్నా కూడా కొంతమంది కష్టంగా ఉంటుంది. ఇవన్నా కనీసం నేర్చుకుంటే కనీసం అంటే మీరు 75కు 55, 60 అట్లా మార్క్స్ తీసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. అర్థమవుతుందా లేదు? అన్నీ చదివేదానికంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ కన్నా కంపల్సరీ మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో అడగవచ్చు. ఎనీ డౌట్స్? వైరస్ ప్రతికృతిలో ఎస్ఏ క్వశ్చన్ ఉంది కదా సార్, అంటే ఫస్ట్ యూనిట్ లో సార్, సెకండ్ యూనిట్ లో వైరస్ ఉంది కదా సార్. దానికి హాఫ్ క్వశ్చన్ ఉంది కదా సార్, అంటే షార్ట్ క్వశ్చన్ ఉంది కదా సార్.
దానికి మీరు చెప్పింది లేదు సార్ ఒకటి. ఏం చెప్పలేదు మే వైరస్లా లైటింగ్ జీవిత చక్రము, లైసోజెనిక్ జీవిత చక్రం ఉంది కదా సార్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే అవునమ్మయ్య ప్రత్యుత్పత్తి దాని తర్వాత ఒక క్వశ్చన్ మీకు 1 క్వశ్చన్ చెప్పలేదు సార్, మీరు గ్యాప్ పెట్టినారు, ఏమి పెండింగ్ ఉంది. వైరస్ల ప్రతికృతి అది క్వశ్చన్ అది చెప్పలేదు సార్, మీరు సిలబస్ లో ఏది ఉందో కూడా చెప్పలేదు సార్. నేను మళ్ళీ చెప్తానమ్మా అది గ్యాప్ పెట్టండి అన్నారు సార్, మీరే వైరస్ల చెప్పినారు సార్. ప్రతికృతి చెప్పలేదు అనుకుంటా ఐ థింక్. చెప్పినారు సార్ మాట, చెప్పినారు సార్, క్వశ్చన్ చెప్పినారు సార్ మీరు. చెప్పినాను కదా మే చెప్పలేదు, ఏం చెప్పలేదు నాకు అర్థం కాలే. క్వశ్చన్ మీరు చెప్పినారు సార్, వైరస్ ప్రతికృతి చెప్పినారు, దానికి షార్ట్ క్వశ్చన్ ఒకటి ఉందమ్మా అని చెప్పినారు సార్ మీరు. అవునా అవును సార్. ఏం చెప్పినా చదువుకునే చాలు మే అవి. దాని టాపిక్ నేమ్ కూడా చెప్పలేదు సార్ మీరు రోజు. అవునా నేను చూస్తాను, అవును సార్. చూసి చెప్తానులేండి. ఇప్పుడు చెప్పినటువంటి నేర్చుకున్నా కూడా చాలు. సరే చూసి చెప్తానులేండి మే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సరే మే, సరే ఉంటానా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.